పాడారు కదా, మీరు పాడారు చేశారు అందరూ చెప్తున్నారు నాకు. నేను విన్నప్పుడు పాడాను సార్. మీరు మరి వచ్చిందా పాడండి, కొత్తగా కవరేజ్ పాట కోసం అంతా కూర్చుంటాయి కదా. ఆడియో రికార్డ్ చేసి పెట్టారు కదా, అదేంటి మరి? ఒక పాట ఇంతమంది అడిగించుకోకూడదు, అన్యాయం ఇది. పాడు ప్రవీణ్, పాడుగా పాడుగా అభిమానులు అడుగుతున్నాం, ఒక్కసారి వినిపించారు అంటే మరి దేని మీద మాట్లాడమన్నారు. ఆడియో బయటకు వస్తుంది చేశారు చెప్పకుండా. మేము ఎట్లా మీ దాంట్లో లేవు, ఏం తెలుసుకుంటేనే మాకు పాడొచ్చు కదా. మాకోసం వచ్చానే పాడన్నా, కొన్ని మాటలు చెప్పు, 4 మాటలు ఈ మధ్య జరిగిన విశేషాలు. వస్తుంది మీ ఛార్జింగ్ ల్యాప్టాప్ ఛార్జింగ్ నేను లోపల నేను వేసి వెళ్ళిపోయారా తానే? ఓకే అదే మాదాపు దూరం అనుకుంటాను. అక్కడి నుంచి మీకు లోకల్ ట్రైన్ ఉంటుంది వచ్చేది. డైరెక్ట్ గా సికింద్రాబాద్ దిగేయచ్చు. ఇప్పుడు ఆయన ట్రైన్ సికింద్రాబాద్లో ఉన్నా. ఎన్నింటికండి? సాయంత్రం ఉంటుందండి. అదే సాయంత్రం ఎన్నింటికి? అవును, నేనే అందుకే పేపర్ తెచ్చాను. మాట్లాడు గారు పోతాను ఈ గ్యాప్లో 2ంటికే ఉన్నాను. ఉత్తరాఖండ్ బస్ మన తెలుగు పాట పేరిట తిరస్కారం 9:09 నుంచి అవినీతి అంశంపై కళాసమ్మేళనం వస్తుందండి. దానికి రమ్మని ఆ వంగూరు ఫౌండేషన్ నుంచి మెయిల్ వచ్చింది. నేను వెళ్ళలేదు. అదేంటి? ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తే సికింద్రాబాద్ లో ట్రైన్ తప్పిపోతుంది. ఎన్నింటికి ట్రైన్? అక్కడ ప్రోగ్రామ్ మొదలైతే 5 గంటలు కదా. అది 8 వరకు జరుగుతుందో 7 వరకు జరుగుతుందో. మనం ఎప్పుడైనా వచ్చేయచ్చుగా. మనం మీరు మధ్యలో రావచ్చు కదా, అధ్యక్షంగా ఏం కూర్చోబెట్టలే కదా. మీకు ఎన్నింటికి ట్రైన్? సాయంత్రం ఈవినింగ్. అదే టైం అంటే 7ంటికా 6ంటికా 8ంటికా? ఆయనకు చెప్పటం ఇష్టం లేదు, టైం చెప్పట్లేదు. బాంబు పెడతారంట. బాంబు పెడతారంట. ఈ మధ్య అయితే తెలంగాణలో బాగాలేదు, ఆంధ్రాలో ఎవరు వస్తే ఉత్తరాంధ్రాలో వచ్చి పని దొరుకుతున్నారు. పెద్ద బ్యాచ్ అంటే వంగవీడి బ్యాచ్ బాగా, వంగపండు బ్యాచ్ బాగా. అదే నిజంగా బాగా వంగవాడి పరిచయం ఉందా? వంగపండునే ఆ పార్వతీపురంలోనే ఒక నాస్తిక్ మీటింగ్ లో కలిసాను నేను. నాటురా ఏమో నాస్తికుడో కాదో తెలీదు. ఆ భారత నాస్తిక సమాజం జయగోపాల్ వచ్చి పాటలు పాడమంటే పాడాడు. అయితే వంగపండు ఉండేది పార్వతీపురంలోనే. ఆ రోజు ఆ జయగోపాల్ మీటింగ్ పెట్టించింది కూడా పార్వతీపురంలోనే. అది కూడా వంగపండు ఉండే వీధికి పక్క వీధిలో. మీ పార్వతిలో అంటారు కదా? మాది శ్రీకాకుళం. పార్వతీపురం నుంచి 84 కిలోమీటర్స్ దూరం వెళ్ళారా సభకి? అంటే పార్వతీపురం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఒరిస్సాలో మా పెద్దమ్మ గారు ఊరు ఉంది. మా పెద్దమ్మ గారు ఊరికి వెళ్ళే దారిలోనే వాళ్ళ ఊరు. ఉదయం అక్కడికి వెళ్ళి రాత్రి మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళాను. ఎంతకేం మాట్లాడలేదు. మొదట్లో ప్రత్యేక తెలంగాణ అన్నాడు. అదిగా నాకు ఒక్కటే అడగాలి. మీరు తెలిస్తే మీ ఇంటర్నెట్ నుంచి ఇంటర్నెట్ కేఫ్ నుంచి ఒక్కళ్ళ తెలుగు బ్లాగ్ ఓపెన్ చేశారా చెప్పండి. మీ ఇంటర్నెట్ కేఫ్ లో మీరు ఇక్కడ నుంచి మొదట్లో
మొదట్లో కూడల్ని హోమ్ పేజ్ గా పెట్టాను నేను. అప్పుడు ఎప్పుడు 2007లో అది కాదు, కొత్తగా ఎవరన్నా మీ ఇంటర్నెట్ లో వాడేవాళ్ళు తెలుగులోకి ఎందుకు ఓపెన్ చేస్తారో చెప్పండి. ఎందుకంటే రెహమాన్ ఇద్దరు చేత ఓపెన్ చేయించారు, నేను చేయించాను, వేరొకరు చేయించారు, తలా ఒకళ్ళు ముగ్గురు నలుగురు చేత చేయించారు. మీరు ఎందుకు చేయించలేదు? మీరు 2007 నుంచి చెప్పబడుతున్నారు. ఎందుకంటే మీ ఇన్పుట్ 2009 నుంచి కదా. 2007 కదా సార్ మీరు చెప్పింది. మరి ఎప్పుడు కలిసారు సార్? నేను 2009 లో కదా మెంబర్షిప్ తీసుకున్నాను. అంతకుముందు మీరు రాశారు కదా. 2007 లో అంటే అప్పట్లో నాకు యూనికోడ్ తెలియక అనుఫాన్స్ ని జేపీజీ ఫైల్స్ లో చేసేవాడిని. మీరు ఫస్ట్ మెయిల్ అదే పెట్టింది, ఫస్ట్ లో తెలుగు బ్లాగ్ గ్రూప్ అదే పెట్టారు కదా నేను. అప్పుడు మీరు అన్నారు 2007 లో ఏంటంటే యూనికోడ్ లో కాకుండా అనుఫాన్స్ లో చేసి జేపీజీ లో సేవ్ చేసేవాడిని. అవును, అవి పెట్టేవాళ్ళు. అది కాకుండా మీ యూనికోడ్ గురించి నాకు 2008 చివరిలో తెలిసింది. 2008 చివరిలోనే యూనికోడ్ గురించి తెలిసింది. చూసినా కానీ ఇప్పుడు మీ ఇంటర్నెట్ కేఫ్లో ఎవరు చెప్తున్నా బ్లాగ్ ఓపెన్ చేసి తెలుగులో రాయటంలో నేర్పించారా ఈ తెలుగు మెంబర్గా? శంకర్ ఈ తెలుగు జలాగా తక్కువ ఈ తెలుగు పాట జలాన్ని తక్కువ చెప్పండి. అవును, నిజం చెప్పండి. మీ గెస్ట్ ఇవాళ తెలుగు పాటకి జనాలు తగ్గారు. అక్కడ నుంచి మీరు వచ్చినప్పుడు లోకల్లో వాళ్ళు, మీ బ్లాగర్లు, మీ స్నేహితులు, మీ బస్సులో ఉండేవాళ్ళు ఎందుకు రాలేదు? ఇంకా ఎందుకు మీ అవగాహన ఏంటి చెప్పండి. మీకు తెలిసినంత మటుకు మీరేమనుకుంటున్నారు అంటే ఈ మిస్టేక్స్ మళ్ళీ మనం చేయొద్దు కదా నెక్స్ట్ టైం. ఏంటంటే తెలుగు టైపింగ్ అంటే అనుఫాన్స్ యాపిల్ కీబోర్డ్ లాగా కష్టం అనుకునే వాళ్ళు ఉన్నారు. అది కాదు సార్, తెలుగు పాటకి జనాలు ఎందుకు రాలేదు? తెలుగు టైపింగ్ అను టైపింగ్ కాదు, తెలుగు పాట జనాలు ఎందుకు రాలేదు? మీ అవగాహన ఏంటి? వర్షాలు రాలేదా? మీరు అంతకు రాలేదా? పాల్గొన అంతకు రాలేదా? మీరు వస్తున్నారు రాలేదా? ఎందుకు? మీ అభిప్రాయం తెలుసుకొని మేమేం తప్ప లేదంటే బద్ధకం ఏదైనా రాకపోయి ఉండొచ్చు. ఏంటంటే నా దగ్గరకు వచ్చిన ఒక కస్టమర్కి తెలుగు టైపింగ్ నేర్పిస్తానంటే వద్దులే నాకు టైం లేదు అన్నాడు ఒక కస్టమర్. టైపింగ్ ఎందుకండి, మనం ఇంగ్లీష్ లో రాస్తే తెలుగు పాట ఎందుకు రాలేదు జనాలు? దాన్ని చెప్పు. దానికే బద్ధకం వేసిన వాళ్ళు దీనికి మాత్రం బద్ధకం అవ్వరని గ్యారంటీ ఏంటి? అంటే పొద్దు 2 నిమిషాలు అనడానికి కారణం ఏంటి? ఎందుకు రాలేదు? అది ఎలా చేయొచ్చు? నెక్స్ట్ టైం కొంతమంది 500 మంది కావాలంటే ఏం చేయాలి? వచ్చే సంవత్సరం ఇప్పుడు నాకు ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఇంగ్లీష్ వెబ్సైట్లు ఉన్నాయి కదా తెలుగు ఎందుకయ్యా అని. నేను ఇంటర్నెట్ కేఫుల్లో తెలుగు గురించి ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడే అడిగాడు. ఇవన్నీ కాదు, తెలుగు పాటకి ఎందుకు జనాలు రాలేదు ఈ రోజు? ఇంగ్లీష్ వెబ్సైట్లు చూస్తున్నాం కదా తెలుగు ఎందుకు అనుకునే వాళ్ళు ఎందుకు వస్తారు? తెలుగు కోసం రాదు కదా, మన తెలుగు బ్లాగుల కోసం అనే కదా, మనం తెలుగు కోసం అన్నాం కదా. తెలుగు కోసం అన్నాము, పాంప్లెట్ పంచివి, ట్వీట్లు చేసేవి, వెబ్సైట్ పెడితేవి, అన్ని పెడితే ఫేస్బుక్ లో మెసేజ్ రిప్లై చేసాం అని మొత్తం ఈ వీళ్ళంతా పంచకూడదు. అయినా కూడా రాయడానికి ఇంగ్లీష్ అయితే ఏంటి తెలుగు అయితే ఏంటి అనుకునే వాళ్ళు ఎందుకు వస్తారు? అంటే తెలుగు మాతృభాష సందర్భంగా దాన్ని చేయొచ్చు కదా. ఇందాకే అక్కడ మీటింగ్ లోనే ఒక ఆయన అన్నారు, గుర్తులేదా? తెలుగు కావాలని, మాతృభాషను కావాలని మర్చిపోయేది మన భాష వాళ్ళు మాత్రమేనని. దానికోసం తెలుగు వాడు పెట్టింది, అయినా ఎందుకు రాలేదు? అవును, భాషను కావాలని మర్చిపోయే వాళ్ళకి ఏం చెప్తాం మనం? భాషను కావాలని మర్చిపోయే వాళ్ళకి ఏం చెప్పగలం? నెక్స్ట్ ఇయర్ 500 మంది రావాలంటే ఏంటి? బిర్యానీ పట్ల మంచాలి, ఏం చేద్దాం మనం చెప్పు. అది రాజకీయ నాయకులు చేసే పని, మనం చేసే పని కాదు. మరి ఎట్లా 500 మంది తీసుకున్నాడు? ఎట్లా తెలుగు ఈ తెలుగు మెంబర్గా ఉన్నావా? చెప్పేది ఒకటే, మీరు రావటం ఒకరే వచ్చారు కదా, మీతో పాటు ఇంకొందరిని మా బాబాయ్ గారిని తీసుకొద్దాం అనుకున్నాను, ఆయన సెలవు పెట్టి వైజాగ్. హైదరాబాద్ మీ బాబా గారు వేరే వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసిన వాళ్ళు ఆయనే, నాకు తెలిసి అంటే నాకు కనీసం ఈ తెలుగులో మెంబర్ ఉంటే ఒక పోస్ట్ రాశారు మీరు? తెలుగు పాట రండి నేను ఎవరంటారు, రాయొచ్చు కదా, చూడొచ్చు రాయొచ్చు అని చెప్పి ఒక పోస్ట్ రాయడానికి ఏమైంది? నేను ఈ మధ్య ఒక సైట్ పనిలో బిజీ ఉండిపోయాను నేను. సార్ అట్లా సార్ మెంబర్స్ కూడా అలా ఆటోమేటిక్ మీరు రాలేదు, చక్రవర్తి గారు అందరూ రాలేదు సార్. ఎందుకు రాలేదు సార్? ఒక్క సపోర్ట్ ఏంటండి సార్? ఎట్లా అయితే సార్ అంత తెగితులు వెంబలేం కదా సార్. అంటే నేను ఈ మధ్య ఒక సైట్ పనిలో బిజీ ఉండిపోయాను. నెక్స్ట్ సారి 500 మంది పట్టరాలంటే శ్రీకాకుళం నుంచి మీరు ఎంత పంపిస్తున్నారు కమిట్మెంట్ ఇవ్వండి, దాన్ని బట్టి నేను తెలుగు పాట చేయాలంటే. ఏంటంటే కూడలు రోజు ఓపెన్ చేసే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సత్యం పేపర్ ఎడిటర్. ఎక్కడ? ఏ సత్యం పేపర్ అంటే ఎక్కడ? అది లోకల్ గా 3 జిల్లాల్లోనే పబ్లిష్ అవుతుంది. అది ఈ 3 జిల్లా
జిల్లాలోనా లేకపోతే మా ఉత్తరాంధ్రలోనే పబ్లిష్ అవుతుంది. ఆ పేపర్ ఎడిటర్ రోజు ఫోటోలు ఓపెన్ చేసి చూస్తుంటాడు. అయితే ఆయన నా బ్లాగ్ కూడా ఓపెన్ చేశాడు కానీ నన్ను గుర్తుపట్టలేకపోయాడు. అదేంటి నా పేరు చివరిన శర్మ అని రాశాను. మేము పంతుల్లం కాదని అతనికి తెలుసు, అందుకే గుర్తుపట్టలేకపోయాడు. అది కాదు మీరు ఏమన్నారు, మీరు గుడ్లకు పొద్దున జాతర చెప్పారు కదా ఒకసారి మీరు. అక్కడ కొండ వీటి దొంగ జతలోని ఫోటో ఉండడం వల్ల కూడా గుర్తుపట్టలేకపోయాడు. ఆ కొండ వీటి ఫోటో ఉన్నది నేనే సార్ అని చెప్పాను. మీరు నాకు కూడా ఫోటో పెట్టారు కదా. దుప్పలరాజు గారు కూడా తెలుసు. దుప్పలరాజు గారు మీకు తెలుసు బ్లాక్ ముక్క ఆయన తెలుగు ఫాంట్స్ మనదే యూనికోడ్ పడుతున్నారా ఆయన లేకపోతే ఎందుకంటే ఆ ఫోటో ఎంతసేపు అనుకుంటాం అది. కాదు పేజ్ మేకర్ డాక్యుమెంట్ లో పిఎండి ఫైల్స్ చేసేసి అలా న్యూస్ పేపర్ అదే అనుకూలం. ఇప్పుడు వర్డ్ ని మార్చుకోవచ్చు పేపర్ మిమ్మల్ని చెప్తే కదా బట్టి వచ్చేదాన్ని మీరు కొందరిని ఆ సచిన్ పేపర్ ఎడిటర్ గారినే తీసుకొస్తాను. మిమ్మల్ని గుర్తుపడతారా అంటే ఇప్పుడు మీరు ముసుగేసుకున్నారు కదా ఇంతసేపు. మొటిమలు కనిపించకూడదని వేసుకున్నాను నేను. మేము అదే మొట్టమొదటి ఫీల్ ఉన్నాయి ఎందుకు వాడితే వెంటనే తగ్గిపోతాయా? కాదు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ మా మీకు క్రీమ్ ఉంది కదా. అవును అది రాత్రి రాసుకున్నా అది కాదు. తగ్గిపోవు కదా. చిన్నప్పటికి ముసుగు చిన్నప్పటి పడుతుంది ఉన్నాయి నీకు. చిన్నప్పుడు ముసుగు వేసుకోలేదా? చిన్న బుర్ర మీద ఉన్న ముస్లిం పడి ఎప్పటి చెప్పు కనీసం 5 సంవత్సరాలు గుర్రం మీద అంటే అది కావాలని గుర్రం మీద అలా తీయించుకున్నాను. మొట్టమొదటి లేవనే ముసుగుతున్నావు గుర్రం మీద కాబట్టి అలాగా అంటే గుర్రం మీద వేషం కోసం అలాగా ముట్టి మీద కోసం వేసుకున్నావు బుర్ర మీద ఎక్కి వేసుకున్నావు. గుర్రం మీద వేషం కోసమే అప్పటి నుంచి మొట్టలు వచ్చాయి. ఈ మధ్య మళ్ళీ వస్తే వేసుకున్నాను. ముసుగు వేసుకుంటే మొదలు కనిపించవు కానీ పోవు కదా. ఇదిగో అన్నయ్య ఇది కాదు కానీ నాకు తెలుగు వాటికి శ్రీకాకుళం నుంచి ఎంతమంది తెప్పిస్తున్నాం అంటే నాకు మాత్రం తప్పకుండా అంటే తెప్పించగలను. ఆ రవి గారిని కూడా తెప్పించగలను. ఓకే మహిళలు బాగా తెలుగులో రాయాలంటే ఏం చేయాలి చెప్పు. యువకులు తెలుగు మహిళలు విద్యార్థులు అంటే బ్లాక్ తర్వాత రాసేదా లాభం కట్టావా అని. కాదు ఏంటంటే అసలు ఏంటంటే సచిన్ పేపర్ ఎడిటర్ గారు రోజు మీకు ఎవరైనా సత్యం పేపర్ ఎవడా సత్యం పేపర్ తెలియదు.